మనం అనుకుంటాం ఇండియాలోనే సేఫ్టీ లేదని, ఏడికి పోయినా సేఫ్టీ లేదని చెప్పేసి యూఎస్ కూడా ప్రూవ్ చేసింది చివరికి. మనం ఎగురుకుంటా పోతాం యూఎస్‌కి. కాల్పులు జరపడం జరిగింది బయట మీటింగ్‌లో. బట్ ఇది డిన్నర్ మీటింగ్‌లోకొచ్చి మరి ప్రజాప్రతినిధులకే అక్కడ సేఫ్టీ లేదు అననంటే నిజంగానే మన ఇండియన్స్ పోయి మన ఇండియన్స్‌ని కాల్చేసినా గాని వీళ్ళు పట్టించుకోరు. అదే చూపిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పైన ఒక దాడి జరిగింది. ఒక డిన్నర్ పార్టీ ప్లాన్ చేశారు. అసలు విజువల్స్ ఏంటో పూర్తిగా చూద్దాం. సో దిస్ వాస్ హ్యాపెండ్. దిస్ ఈస్ ఫ్రమ్ ఔట్ సైడ్. సో దీని గురించి మనం మాట్లాడితే మీడియా ఏమని వెల్లడించిందో చూద్దాం. Man charged a security checkpoint armed with multiple weapons and he was taken down by some very brave members of Secret Service. One officer was shot but saved. The best did the job. I just spoke to the officer and he's doing great. ఈ ఇష్యూ జరిగిన తర్వాత ఆ సినారియో అక్కడ జరిగిన తర్వాత ఆల్మోస్ట్ 20 సెకండ్స్ గాని వాళ్ళు రియాక్ట్ అవ్వలేదు. అంటే అంత ఈజీగా లోపలికి వచ్చేసాడు ఆ పర్సన్. సో ఆ పర్సన్ గురించి ట్రంప్ ఏం మాట్లాడాడో చూద్దాం. And the best did the job. I just spoke to the officer and he's doing great. He's very high spirits and we told him. సో ఇప్పుడు మనం యుఎస్ లో ఉన్నటువంటి ఆల్ సిచ్యువేషన్స్ చూస్తున్నాం. అక్కడ కొంచెం ఆర్థికంగా కూడా ఇబ్బందులు తలెత్తుతా ఉన్నాయి యుఎస్ ప్రభుత్వానికి అని చెప్పేసి వార్తలు వస్తా ఉన్నాయి. ఇదే నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి యుఎస్ పీపుల్ కూడా అక్కడ ఉన్నటువంటి సిటిజన్స్ కూడా కొంతవరకు అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు ట్రంప్ మీద. అయితే ఇందులో భాగంగా ఇంతకు ముందు కూడా ఒకసారి కాల్పులు జరపడం జరిగింది బయట మీటింగ్ లో. బట్ ఇది డిన్నర్ మీటింగ్ లోకి వచ్చి మరి సో ఇది ద మ్యాన్ హ్యాస్ బీన్ క్యాప్చర్డ్. సో ఐ విల్ షో యూ ద ఫోటోస్ ఆఫ్ దట్ మ్యాన్. ఈస్ ద మ్యాన్. ఎందుకు ఏంటి ఎవరి మనిషి ఎందుకు చేశారు ఎందుకు చేయాల్సి వచ్చిందని చెప్పేసి ఇప్పటివరకు అయితే ఇంకా రీజన్స్ ఇంకా బయటికి రాలేదు. మైట్ బి ఈ రోజు మండే ఇతన్ని కోర్టులో హాజరుపరచడం జరిగిన తర్వాత ఆ రీజన్స్ బయటకు వస్తాయి. సో అది అంటే దేశాల్లో ఉండేటటువంటి పెద్ద పెద్ద ప్రజాప్రతినిధులకే అక్కడ సేఫ్టీ లేదు అని అంటే నిజంగానే మన ఇండియన్స్ పోయి మన ఇండియన్స్ ని కాల్ చేసినా కానీ వీళ్ళు పట్టించుకోరు. అదే చూపిస్తున్నారు. ఇక్కడ ఇండియన్స్ ఏంది అక్కడ ఉన్నటువంటి అమెరికన్స్ కి వాళ్ళకే జాతి విభేదాలు ఉన్నాయట. సో అక్కడ వాళ్ళని కూడా కాల్చి చంపుతా ఉన్నారు. ఇంకెక్కడుంది? యుఎస్ లో మాత్రం ఎక్కడ సేఫ్టీ ఉంది? మనం అనుకుంటాం ఇండియాలోనే సేఫ్టీ లేదని, ఏడికి పోయినా సేఫ్టీ లేదని చెప్పేసి యుఎస్ కూడా ప్రూవ్ చేసింది చివరికి. మనం ఎగురుకుంటా పోతాం యుఎస్ కి.